హలో అండి, అందరికీ నమస్కారం. శుభ సాయంత్రం. నేను మీ అన్నపూర్ణ. రేపటికి ఒక విశేషం ఉంది. ఆ విశేషాన్ని తెలియజేయడానికే నేను ఇలా మీ ముందుకు రావటం జరిగింది. ఆ విశేషం ఏమంటే, రేపు అధిక జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి. ప్రస్తుతం మనకి తెలుగు సాంప్రదాయం ప్రకారం నడుస్తున్నది అధిక జ్యేష్ఠ మాసము. ఈ అధిక జ్యేష్ఠంలో వచ్చే శుద్ధ ఏకాదశి రేపే. దీనినే పద్మిని ఏకాదశి లేదా పురుషోత్తమ ఏకాదశి అని కూడా అంటారు. పురుషోత్తముడు అంటే విష్ణుమూర్తి. విష్ణుమూర్తికి మరో పేరే పురుషోత్తముడు. కాబట్టి ఈ ఏకాదశికి పురుషోత్తమ ఏకాదశి అని పేరు. అసలు ఎక్కువగా ఒక 2-3 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఏ మాసమైనా అధికంగా వస్తూ ఉంటుంది. ఇలాంటి అధిక మాసంలో వచ్చే ఏకాదశులు చాలా విశేషమైనగా చెప్పబడతాయి. కాబట్టి రేపు అందరూ కూడా ఈ పద్మిని ఏకాదశి లేదా పురుషోత్తమ ఏకాదశి నాడు తప్పకుండా విష్ణుమూర్తిని ఆరాధించడం, విష్ణుమూర్తి ఆలయ సందర్శనం చేయడం, అవకాశం ఉంటే ఉపవాసం చేయడము, ఇట్లాంటివన్నీ కూడా చాలా విశేషమైన ఫలితం ఇస్తాయి. అలాగే విష్ణుమూర్తికి సంబంధించిన స్తోత్రాలు, అష్టోత్తరాలు, సహస్రం ఏది విన్నా పఠించినా కూడా ఇంకా విశేషమైన ఫలితం ఉంటుంది. కాబట్టి ఎవరి అవకాశానుసారం అయితే ఆలయ సందర్శనం లేదా ఇంట్లోనే స్వామివారి నామాన్ని జపించడం, ఓం నమో నారాయణాయని కానీ, ఓం నమో భగవతే వాసుదేవాయని కానీ నామాన్ని జపించుకొని స్వామివారి కృపకు పాత్రలవుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కోరుకుంటున్నాను. అలాగే నన్ను నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ కూడా చేస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్కారం. నేను మీ అన్నపూర్ణ.